అందరికీ నమస్కారం. నేటి వీడియోలో యూనివర్సల్ మోటార్ని ఎలా కనెక్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా రన్ చేయాలో మరియు డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఎలా రివర్స్ చేయాలో మరియు మెయింటెనెన్స్ సర్వీసింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. DOL స్టార్టర్ ద్వారా సప్లైకు యూనివర్సల్ మోటార్ను కనెక్ట్ చేయడం మరియు మోటార్ను స్టార్ట్ చేయడం, రొటేషన్ డైరెక్షన్ ను రివర్స్ చేయడం, నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ను చదవడం మరియు అర్థం చేసుకోవడం, పరిస్థితులను పరిశీలించడం మరియు నిర్ధారించడం, ఫాల్ట్స్ ను డిస్మాండిల్ చేయడం, టెస్ట్ చేయడం మరియు రెక్టిఫై చేయడం. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెషినరీను సేకరిద్దాం. ఇన్సులేటెడ్ కటింగ్ ప్లయర్స్, స్క్రూ డ్రైవర్, డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్, మెగ్గర్, టెస్ట్ ల్యాంప్, ఓమ్ మీటర్ ఆర్ మల్టీమీటర్, టాకోమీటర్, యూనివర్సల్ మోటార్, DOL స్టార్టర్, ICDP స్విచ్, మల్టీ స్ట్రాండ్ PVC కాపర్ కేబుల్, బేర్ కాపర్ వైర్, ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, కోల్డ్ చీజెల్, వుడెన్ మ్యాలెట్, బ్యారింగ్ పుల్లర్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ గ్రోలర్. ఇచ్చిన యూనివర్సల్ మోటార్కు తగిన లోడ్ను అరేంజ్ చేయండి మరియు అడ్జస్ట్ చేయండి. యూనివర్సల్ మోటార్ అధిక స్టార్టింగ్ టార్క్ కలిగి ఉంటుంది. లోడ్ లేకుండా మోటార్ ప్రమాదకరమైన అధిక స్పీడ్ కి చేరుకుంటుంది. ఫలితంగా డ్యామేజ్ జరుగుతుంది. సాధారణంగా ఫ్లాట్ బెల్ట్స్ ద్వారా లోడింగ్ ను ఏర్పాటు చేయవద్దు. అవి రన్నింగ్ లో స్లిప్ అవ్వచ్చు. డైరెక్ట్ డ్రైవ్స్ లేదా V బెల్ట్ డ్రైవ్స్ ను లోడ్ గా అరేంజ్ చేయండి. ఇచ్చిన యూనివర్సల్ మోటార్ రేటింగ్ ప్రకారం ICDP స్విచ్, కేబుల్స్, ఫ్యూజ్ మరియు స్టార్టర్ యొక్క సరైన రేటింగ్ ను ఎంచుకోండి. స్టార్టర్ కవర్ ను తెరిచి కనెక్షన్ ను కనుగొని ఓవర్లోడ్ రిలేను మోటార్ కరెంట్ రేటింగ్ కు సెట్ చేయండి. సరైన ఫ్రేమ్ ఎర్త్ కనెక్షన్ తో సర్క్యూట్ డయాగ్రామ్ కి మోటార్ ను కనెక్ట్ చేయండి. మోటార్ ను ప్రారంభించే ముందు సరైన లోడ్ అరేంజ్మెంట్ కోసం తనిఖీ చేయండి. ICDPని ఆన్ చేసి స్టార్టర్ యొక్క ఆన్ బటన్ నొక్కండి. DOR ని అబ్జర్వ్ చేయండి మరియు దానిని క్రింద రికార్డ్ చేయండి. టాకోమీటర్తో స్పీడ్ని కొలవండి మరియు దానిని క్రింద రికార్డ్ చేయండి. యూనివర్సల్ మోటార్ స్పీడ్ లోడ్ మీద ఆధారపడి ఉంటుంది. టాకోమీటర్ రేంజ్ ని సెట్ చేసినప్పుడు ముందుగా అధిక రేంజ్ లో సెట్ చేసి ఆపై సూటబుల్ మెజరబుల్ వాల్యూకు రేంజ్ ని తగ్గించండి. స్టార్టర్ యొక్క స్టాప్ బటన్ ద్వారా మోటార్ ను ఆపివేయండి. ICDP ను స్విచ్ ఆఫ్ చేసి ఫ్యూజ్ ని తీసివేయండి. రొటేషన్ డైరెక్షన్ ను మార్చండి. సాధారణంగా యూనివర్సల్ మోటార్ యొక్క DOR మ్యానుఫ్యాక్చరర్ చేసే ఒక డైరెక్షన్ లో రూపొందించబడింది. అటువంటి సందర్భాల్లో రొటేషన్ డైరెక్షన్ ను మార్చడం వలన అధిక స్పీకింగ్, పెరిగిన హీటింగ్ మరియు మెషిన్ ఫెయిల్యూర్ ఏర్పడుతుంది. మోటార్ యొక్క రొటేషన్ డైరెక్షన్ ను రివర్సింగ్ అవసరమైతే ఫీల్డ్ లేదా అమెచ్యూర్ టెర్మినల్స్ ను మార్చండి. కంపన్సేటెడ్ యూనివర్సల్ మోటార్ యొక్క అమెచ్యూర్ టెర్మినల్స్ ను మార్చినప్పుడు కంపన్సేటింగ్ వైండింగ్ టెర్మినల్స్ కూడా మార్చండి. మోటార్ డైరెక్షన్ ను రివర్స్ చేయడానికి మీరు ఫ్లైస్ వైండింగ్ లేదా అమెచ్యూర్ వైండింగ్ కనెక్షన్ ను రివర్స్ చేయాలి. ఫీల్డ్ వైండింగ్ కనెక్షన్ ను రివర్స్ చేయడం సాధారణంగా సులభం మరియు సురక్షితమైనది. ఏదైనా 2 ఫీల్డ్ వైండింగ్ టెర్మినల్స్ కనెక్షన్ ను మార్చుకోండి. ఇప్పుడు మోటార్ను ఆన్ చేసి RPM లో రొటేషన్ డైరెక్షన్ మరియు స్పీడ్ ని గమనించండి. మోటార్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ లను గమనించండి మరియు పట్టికలో చూసి కంప్లైంట్ కార్డ్ లో నమోదు చేయండి. మోటార్ ను విజువల్ గా తనిఖీ చేయండి మరియు పట్టికలో డిఫెక్ట్ ను రికార్డ్ చేయండి. కంప్లైంట్ కార్డ్ ను చదవండి మరియు ట్రబుల్ ఉన్న ఏరియాని నిర్ధారించండి. కండక్ట్, కంటిన్యూటీ, ఓపెన్ సర్క్యూట్ మరియు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ మరియు పట్టికలో వాల్యూను నమోదు చేయండి. యోక్ తో ఎండ్ ప్లేట్స్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ ని మార్క్ చేయండి. మిషన్ ని డిస్మాండిల్ చేయండి. మోటార్ యొక్క ఇంటర్నల్ పార్ట్ ను శుభ్రం చేయండి. క్రింది వాటిని తనిఖీ చేయండి. కమ్యూటేటర్ సెగ్మెంట్స్ మధ్య షార్టింగ్ ని టెస్ట్ చేయండి. కార్బన్ టెట్రా క్లోరైడ్ తో కమ్యూటేటర్ ను శుభ్రం చేయండి. మైకా ఇన్సులేషన్ తనిఖీ చేయండి. కమ్యూటేటర్ సర్ఫేస్ దానిపైకి లేచినట్లయితే మైకాను తగ్గించండి. ఫిట్టింగ్స్ కోసం కమ్యూటేటర్ సర్ఫేస్ ను తనిఖీ చేయండి. అవసరమైతే ఫిట్టింగ్స్ ను తొలగించడానికి శాండ్ పేపర్ ను ఉపయోగించండి. రైజర్ వద్ద ఓవర్ హీటెడ్ స్పాట్ ని తనిఖీ చేయండి మరియు అవసరమైతే వైర్ ను రీసాల్వ్
సోల్డర్ చేయండి. బ్రషెస్ లెంత్ ను తనిఖీ చేయండి. చిన్నదిగా అనిపిస్తే వాటిని అదే గ్రేడ్ సరైన సైజ్ బ్రష్ తో భర్తీ చేయండి. సరైన బెడ్డింగ్ కోసం బ్రష్ ను తనిఖీ చేయండి. అవసరమైతే బ్రషెస్ వేయండి. కొత్త బ్రష్ ను ఇన్సర్ట్ చేయండి మరియు కమ్యూటేటర్ చుట్టూ వ్రాప్డ్ గ్లాస్ పేపర్ మరియు బ్రష్ పై లైట్ ప్రెషర్ ను ఉపయోగించి కమ్యూటేటర్ యొక్క కర్వ్స్ కు ఎండ్ ని షేప్ చేయండి. ప్లే లేదా డామేజ్ కోసం బ్యారింగ్ ని తనిఖీ చేయండి. డామేజ్డ్ లేదా డిఫెక్టివ్ బ్యారింగ్ ని అదే స్పెసిఫికేషన్ తో కొత్త దానితో భర్తీ చేయండి. ఓల్డ్ బ్యారింగ్ బాగుంటే బ్యారింగ్ ను శుభ్రం చేసి మ్యానుఫ్యాక్చరర్ ఆమోదించిన గ్రీస్ తో బ్యారింగ్ ను రీప్యాక్ చేయండి. బ్రష్ టెన్షన్స్ ను తనిఖీ చేయండి మరియు అవసరమైతే దాన్ని అడ్జస్ట్ చేయండి. ఎర్లియర్ టెస్ట్ ను నిర్వహించండి. ఫలితాలను పట్టికలో నమోదు చేయండి. ప్రస్తుత టెస్ట్ ఫలితాలు మునుపటి వాటి కంటే మెరుగ్గా ఉండాలి. కాకపోతే ప్రాబ్లం ఏరియా ఇన్వెస్టిగేట్ చేసి రెక్టిఫై చేయడానికి ప్రయత్నించండి. మోటార్ స్టార్టర్ మరియు స్విచ్ యొక్క ఎయిర్ కనెక్షన్స్ ను తనిఖీ చేయండి మరియు అవసరమైతే వాటిని కరెక్ట్ చేయండి. పార్షియల్ లోడ్ తో మోటార్ ను ప్రారంభించండి మరియు దాని పర్ఫార్మెన్స్ ను తనిఖీ చేయండి. మోటార్ టెంపరేచర్, నాయిస్ మరియు వైబ్రేషన్ లో అన్డ్యూ రైస్ కోసం తనిఖీ చేయండి. అవసరమైతే ట్రబుల్ షూటింగ్ చార్ట్ ను అనుసరించి డిఫెక్ట్ ను వెరిఫై చేయండి. యూనివర్సల్ మోటార్ యొక్క రొటేషన్ డైరెక్షన్ ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి మరియు ఎలా రివర్స్ చేయాలి మరియు యూనివర్సల్ మోటార్ పై మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ ఎలా చేయాలి అనే దానిపై ఎక్సర్సైజ్ ముగిసింది. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాము. DOL స్టార్టర్ ద్వారా సప్లైకి యూనివర్సల్ మోటార్ను కనెక్ట్ చేయడం మరియు మోటార్ను స్టార్ట్ చేయడం. రొటేషన్ డైరెక్షన్ను రివర్స్ చేయడం. నేమ్ ప్లేట్ డీటెయిల్స్ను చదవడం మరియు అర్థం చేసుకోవడం. పరిస్థితులను పరిశీలించడం మరియు నిర్ధారించడం. ఫాల్స్ను డిస్మాండిల్ చేయడం, టెస్ట్ చేయడం మరియు రెక్టిఫై చేయడం. తదుపరి ఎక్సర్సైజ్లో కలుద్దాం. ధన్యవాదాలు.